మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే గెలుపు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించింది హైకమాండ్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు టాస్క్ ఇచ్చింది. త్వరలో ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో పోటీని సీరియస్ గా తీసుకుంది హైకమాండ్. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్క్రూటినీ తర్వాత ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్డ్రావల్ ఉంటుంది. దీంతో కాంగ్రెస్ ఒకవైపు మున్సిపాలిటీల చైర్మన్ అభ్యర్థుల్ని, కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రకటిస్తోంది. కీలక నేతలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేకంగా వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు స్పెషల్ టాస్క్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు గెలవాల్సిందేనని పీసీసీ ఆదేశాలిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలకు మున్సిపల్ ఎన్నికలు ఛాలెంజింగ్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలు 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గెలుపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇప్పటికే పీసీసీ 20 మందిని స్టార్ క్యాంపైనర్స్ గా ప్రకటించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి వివేక్ వెంకటస్వామి సహా 14 మంది మంత్రులు స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యత పార్టీ స్టార్ క్యాంపైనర్లకు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులకు హస్తం పార్టీ బాధ్యతలిచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫాలో అవుతోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వ్యూహాలను అమలు చేసి మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ.